సందర్భాల్లో మన జీవితాల్లో ఏదైనా ఒక కీడు జరిగినప్పుడు అనుకుంటాము, నా జీవితంలో ఎందుకు జరగాలి ఇలాగా, నేనే ఎందుకు ఇలా ఉండాలి అని ముందుగా ముఖ్యంగా స్త్రీలమైన మనం చాలా బలహీనపడిపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలోంచి వచ్చిన వాక్యం ఏంటంటే, కీడును దీవెనగా మార్చుకున్న స్త్రీ గురించి మనం నేర్చుకుందాం. దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను మనం ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమనంటే, మీ ఎదుట నేను దీవెన ఆశీర్వాదం రెండు, అంటే కీడును ఆశీర్వాదాన్ని రెండు శాపము ఆశీర్వాదం మీద కూడా పెడుతున్నాను, మీరు ఏది కావాలో అది కోరుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున కీడును దీవెనగా మార్చుకున్న స్త్రీ, శాపమును ఆశీర్వాదంగా మార్చుకున్న స్త్రీ, కృంగిపోకుండా దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడి దేవుని కొరకు నిలబడిన ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేసుకుందాం. చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. చాలమ్మా, చాలా చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉపవాస కొడుకులో నా ప్రభావ మా ముందు ఒక స్త్రీ నుంచారు, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. తన కుటుంబంలో కీడు ఉందని ఎంత మాత్రం వెనుకంచి వేయలేదు, కానీ ముందుకు వెళ్ళిపోయినటువంటి స్త్రీగా తనుంది ప్రభు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి నన్ను మీ సులువు చాటును మరుగుపరుచుకోండి బాబు. నేనే తలుపురాలను అయోగ్యరాలు ప్రభు. అయా నా తన జీవము కలిగిన దేవుడు నా తండ్రి. అయా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను మాట్లాడేది నేనైతే వ్యర్థం, కానీ మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి, మా జీవితాలు మలచబడతాయి నాయన. అద్భుతాలు మా జీవితంలో జరిగించే గొప్ప దేవుడు నీవే. కనుక ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక అని ప్రభా మా హృదయాలు తెరవచ్చేయండి. వెనగలని చెవులు మాకు దయచేయండి. మీ మాటలు మా హృదయాలు ముద్రించండి. మీ స్వరంతో మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచండి నాయన. ఆయా ఆటంకపరిచి అభ్యంతరపరిచే సమస్త దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, అధిపల ఆలోచనలు యేసునామములో పోతలు బంధిస్తున్నాం ప్రభు. అయ్యా మీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. మేము ఏ విధంగా బ్రతకాలో మాకు నేర్పించండి నా ప్రభు. మీ సన్నిధిలో అంగలార్చి కన్నీరు గార్చే విధంగా ప్రార్థన చేయాలి మాకు నేర్పించి మీరు మాకు పొందమని, ఈ చదవబడిన వాక్యాన్ని విరిచి మాకు వడ్డించమని మా కొరకు త్వరలో రానయ్యున్న ప్రభువైన క్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి ఒకసారి చదువుదాం అదే వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం, 23, 24. తర్వాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అని పేరు పెట్టెను. ఎఫ్రాయిము ఎవరంట? ఎఫ్రాయిము గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. ఎఫ్రాయిము తనకు ఒక కుమారుడు పుడితే ఏమని పేరు పెట్టాడంట? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? బెరియా. చెప్పండి, ఏమని పేరు పెట్టాడు? బెరియా. బెరియా అంటే అర్థం ఏంటంటే కీడు. ఏంటంట? తన గృహానికి కీడు కలిగిందని పుట్టిన కొడుకు ఏమని పేరు పెట్టాడు? కీడు. కీడు అంటే ఏమని మరి చదువుతారా? బెరియా. బెరియా. బెరియా అంటే ఏంటంట? కీడు. తన కుటుంబంలో కీడు. ఆ కీడు ఏంటో చూడండి ఒకసారి. 20వ వచనం చదువుదామా. 7:20. ఎఫ్రాయిము కుమారులలో మహల్లతు అని ఒకడు ఉండేను. అంటే ఎఫ్రాయిము గురించి, ఎఫ్రాయిముకి కొంతమంది కుమారులు ఉన్నారు. అయితే ఆ కుమారులందరూ కూడానంట ఏమయ్యారు అని 21వ వచనం. తాహతునకును జాబాదు కుమారుడు వీనికి మహల్లతు వీరందరి పేరు. వారు తమ దేశములో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా. ఎలాంట? వారు తమ దేశములో పుట్టిన గాతీల పశువులను పట్టుకొని కొనిపోవుటకు దిగిరాగా ఆ గాతీలు వారిని చంపిరి. అర్థమైందా?
గాతీయులు. వారి దేశంలో ఎవరున్నారు? ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అంటే ఎవరంటే యోసేపు కుమారుడు. ఎవరంట? మనష్షే, ఎఫ్రాయిములు యోసేపు కుమారులు వాళ్ళు. అయితే ఎఫ్రాయిము అంటే అభివృద్ధి అని అర్థం. అయితే అభివృద్ధి అయినటువంటి ఎఫ్రాయిము తను ఒక చోట నివసిస్తూ ఉంటేనంట తనకు కలిగినటువంటి కుమారులు కొంతమంది ఉన్నారు. వారందరూ కూడా తనకి ఎంతమంది కుమారులు? వారందరూ కూడా అంటే ఒక రోజు బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరు అంటే గాతీయులు. ఎవరంటే వారు? గాతీయులు. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. ఎవరు చంపారంట? ఆ గాతీయులు. ఎవరిని చంపారు? గాతీయులు అనేవారు ఎఫ్రాయిము కుమారులందరినీ కూడా చంపేశారు. ఎందుకంట? వాళ్ళ పశువులను ఇలా పట్టుకొని తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్ళిపోతున్నారని వారేం చేశారు? వీళ్ళని చంపి ఆ పశువులు తీసుకుని వాళ్ళు వెళ్ళారంట. ఇప్పుడు ఒక్కరోజే ఎఫ్రాయిము గర్భాన పుట్టిన బిడ్డలందరూ కూడా చనిపోయారు. అంటే తను అనుకుంటున్నాడు చాలా వేదనలో ఉన్నాడు. ఎంత భయంకరమైన కీడు. యోబు చూడండి, ఒక్కరోజే తను 10 మంది బిడ్డలు తన 7 అందరినీ కూడా పోగొట్టుకున్నాడు. ఒక్కసారి పోగొట్టుకున్నాడు. 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు తను. అలాగే ఎంత వేదన పడ్డాడు. ఇక్కడైతే యోబు గారి విషయం వేరు. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను అని యోబు గారు అయితే ఆయన తను సాటిస్ఫై అయ్యాడు తను. ఎందుకంటే తన దేవునికి అప్పగించుకున్నాడు. నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు అని దేవుని మహింపరిచే మాట్లాడాడు. ఎంత మాత్రం నోటి మాటతో కూడా దేవుని ఎంత మాత్రం దూషించలేదు. కానీ ఎఫ్రాయిము, యోసేపు కుమారుడిని ఎఫ్రాయిము అంటే ఏమని చెప్పాను? అర్థమేంటి? అభివృద్ధి. అయితే ఏంటంటే ఆయన అంత అభివృద్ధి, అంత గొప్ప నాయకుడు, ఎంతో ఒక ఫరో తర్వాత ఫరో అంతటి గొప్పవాడైనటువంటి యోసేపు కుమారుడైన ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే తన కుమారులందరూ చనిపోయారు. అయ్యో నా ఇంటికి ఎంత భయంకరమైన కీడు వచ్చేసింది అనుకున్నాడు. చాలా కాలం అయిన తర్వాత బిడ్డలు ఎవ్వరూ లేరు. తన భార్యను కూడా ఇప్పుడు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఏంటంట? బెరియా అంటే అర్థం ఏంటంటే కీడు. మనం ఇంకొక మాట కూడా చూస్తాం. ఏలీ కుమారులు చనిపోయినప్పుడు ఆ ఏలీ కోడలు కనుపొద్దులే ఉన్నది. అంటే కనటానికి సిద్ధంగా ఉండి మరి దేవుని యొక్క మందసం పట్టబడిందని. అలాగే ఏలీ చనిపోయాడు. అలాగే ఇద్దరు కుమారులు కూడా చనిపోయారంట. చనిపోయినప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? ఆమెకు కుమారుడు పుట్టినప్పుడు అంటే దేవుని యొక్క ప్రభావము ఇశ్రాయేలులోంచి మందస్సములోంచి వెడలిపోయింది కనుక తనకి ఏమని పేరు పెట్టింది తెలుసా? ఏమని? ఈకాబోతు అంటే ప్రభావము వెడలిపోయెను అని పేరు పెట్టింది. ఏమని? ఈకాబోతు అంటే ప్రభావము వెడలిపోయిందంట. ఇశ్రాయేలు నుంచి ఆ యొక్క మందస్సములోంచి, దేవుని మందిరములోంచి దేవుని యొక్క ప్రభావము వెడలిపోయింది కనుక ఏమని పేరు పెడుతుంది? ఈకాబోతు. అక్కడున్న వాళ్ళందరూ కూడా మందసానులు అంటున్నారంటే, అమ్మా నీకు కొడుకు పుట్టాడమ్మంటే ఎంత మాత్రం కూడా లక్ష్యం చేయలేదంట. చాలా అలక్ష్యంగా పుట్టాడులే అన్నట్టుగా. ఎందుకంటే ఎలాంటి సందర్భంలో పుట్టాడంటే కనుక ఇశ్రాయేలులోంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందన్న సందర్భంలో తను పుట్టాడు కనుక ఎంత మాత్రము కూడా ఆ కుమారుని మీద తన లక్ష్యం ఉంచలేదు. కానీ కుమారుని కన్నా ఏమని పేరు పెట్టింది? ఈకాబోతు అని పేరు పెట్టిందంట. ఇంకొక మాట మనం చూద్దాం. ఏంటంటే మరి యాకోబు భార్య రాహేలు ముందు కుమారుడు ఎవరు? యోసేపు. రెండో కుమారుడు ఎవరు? బెన్యామీను. ఎక్కడికంటే వీళ్ళందరూ కూడా మరి బయలుదేరి వెళ్తున్నప్పుడు అంట ఎఫ్రాతా మార్గంలోనే ఆమె ఎవరిని కన్నదండి? బెన్యామీనుని కన్న తర్వాత తను అంటే చాలా నీరసం అయిపోయింది. డెలివరీ అయితే ఆవిడ చనిపోతుంది అన్న సంగతి ఆమెకి అర్థమైపోయి రాహేల్ ఏం చేస్తుందంటే ఏమని పేరు పెట్టిందంటే నా దుఃఖపుత్రుడు. ఎందుకంటే నేను చనిపోతున్నప్పుడు పుడుతున్నాడు కనుక వీని పేరేంటి? బెనోని. ఏం పేరంట? బెనోని అంటే అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టినప్పుడు అప్పుడు చనిపోయింది. బిడ్డను గన్నది చనిపోయిన తర్వాత యాకోబు వచ్చి ఆ బిడ్డను తన చేతిలోకి తీసుకొని దేవుని వైపు ఎత్తి పట్టుకొని ఒక మాట అన్నాడు, ప్రభువా దుఃఖపుత్రుడుగా నా భార్య చనిపోయిన తర్వాత నువ్వు నాకు ఇచ్చావు, అయినంత మాత్రం దుఃఖపుత్రుడు కాదు కానీ ప్రభువా ఈ బిడ్డని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను, నీ కుడి చేతి పుత్రుగా బెన్యామీను అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా అంటే దుఃఖాన్ని ఆశీర్వాదంగా మలిచెడతాం.
బెనోని అంటే దుఃఖపుత్రుడు, బెన్యామీను అంటే దేవుని ఎవరంట కుడి చేతి పుత్రుడు, దేవుని కుడి చేతి పుత్రుడు, దేవుని కుడి చేతి పుత్రుడు అని అర్థం. ఆ విధంగా మనం అక్కడ చూసాం. కానీ కొంతమంది కొన్ని సందర్భాలు ఏం చేస్తామంటే దేవుని తెలుసుకొని ఉండి దేవుని బిడ్డలుగా మనం ఉండి కూడా కొన్ని ఆలోచనలు అంత జీవం కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం, మన జీవితంలో కీడు వచ్చింది కదా, ఎందుకు అలా కురిగిపోతాం, దేవుడు మరలా మనం లేవనెత్తుతాడు అని అనుకోం. కానీ ఎఫ్రాయిం ఏం చేస్తున్నాడంటే తన కుటుంబంలో ఉన్నటువంటి కుమారులందరూ చనిపోయారు కనుక ఏమంటున్నాడంట, కీడు ఏమని పేరు పెట్టాడు, బెరియా. ఇప్పుడు బెరియాని ఇంట్లో పిలవాలంటే ఏమని పిలవాలి, ఒరే కీడు ఎట్రా ఏమని పిలవాలా వద్దా? ఇప్పుడు బెరియాకి హ్యాపీ బర్త్డే చెప్పాలనుకోండి, ఏమని హ్యాపీ బర్త్డే కీడు, హ్యాపీ బర్త్, అంతేనా? ఏమని పాడాలి? మరి కీడే కదా, బెరియా అని పేరు పెట్టుకుంటారండి. అసలు ఎవరన్నా కీడు అని పేరు పెట్టుకుంటారా? పేరు పెట్టాడు. ఎవరు పెట్టిందంటే ఎఫ్రాయిం. ఓకే, కీడు వచ్చాడు ఇంట్లోకి. తర్వాత దేవుడు కుమార్తెనిచ్చాడు. 24వ వచనం, అతని కుమార్తె అయిన షేయరా. ఎవరంట? అతని కుమార్తె అయిన షేరా ఉత్తరపు బేత్ హోరేనును దక్షిణపు బేత్ హోరేనును ఉజ్జయిన్ షేరాను కట్టించాను. దేవునికి మహిమ. ఒక్క వచనములో ఎంత హిస్టరీ చెప్పేశాడంటే దేవుడు. ఎక్కడ ముందు వచనమేమో కీడు గురించి. ఎఫ్రాయింకి ఎవరినిచ్చాడంట దేవుడు? కొడుకునిస్తే ఏమని పేరు పెడుతున్నాడు? చాలామంది అంటారు, ఒరే నీ పేరు ఏంటంటే పలానా అంటే, ఒరే పేరుకి తగ్గట్టు బతకరా అంటారు. అవునా? అంటారు కదా. అలెగ్జాండర్ ఒకసారి వెళ్తున్నాడంటే ఎవరో అక్కడ నిలబడి ఆడు బద్ధకంగా ఉండమని చూసి అన్నాడంటే, ఎవరా నువ్వు, నీ పేరు ఏం పేరు అంటే, నా పేరు అలెగ్జాండర్. ఒరే నీ పేరుకు తగ్గట్టు నీ పేరన్నా మార్చుకో, నీ బతుకన్నా మార్చుకో అన్నాడంట. అంటే ఏం చేయాలా? నువ్వు అలెగ్జాండర్ ఎంత గొప్పోడురా, పేరు పెట్టుకున్నావు, అలా బతుకు, ఇలా బతక్కు అని చెప్పడం, అంతేనా? అయితే ఈ విధంగా ఎఫ్రాయిము తనకి ఇంట్లో వచ్చిన కుమారునికి కీడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ ఇంట్లో ఏముందంట? నా ఇంట్లో కీడు ఉంది అని చెప్పుకుంటున్నాడు అందరికీ. కానీ దేవుడు కుమార్తెని ఇస్తే అందరూ అనుకున్నారంట, మరి ఏమని పేరు పెడతాడు తనకి? ఆయనకేం కీడు అని పేరు పెట్టుకున్నాడు. ఆ కొడుకేం చేయలేకపోతే అసలు ఆ ఎఫ్రాయిం కుటుంబమే అలా అయిపోతే కూతురు ఏం చేస్తుంది అనుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇదంతా కూడా కొంచెం డెవలప్ అయిపోయిన ఇది కనుక ఉంది కదా. అదే ఆ రోజుల్లో అయితే నిజంగా స్త్రీలు బయటకు వచ్చేవాళ్ళండి, ఏమైనా చేసేవాళ్ళ. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒకటండి, మన పూర్వీకులు చేసిన ప్రార్థన మనకెంతో దీవెన, మనకెంతో ఆశీర్వాదం. ఎందుకంటే మరి యాకోబు మహాప్రార్థనాపరుడు. ఎలాంటి అంటే యాకోబు అంటే ఒక రాత్రంతా దేవునితో గడిపి ఇశ్రాయేలుగా మలచబడ్డాడు. ఇశ్రాయేల్ గోత్రకర్తలుగా 12 మంది ఉన్నారు. అలాంటి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, అందులో బహు ఇష్టుడు, శ్రేష్ఠుడు, ఇష్టుడు యోసేపు కుమారుడైన ఎఫ్రాయిం మాత్రం ఏమని పేరు పెట్టాడు? కీడు. నా ఇంట్లో కీడుంది అని చెప్పుకుంటున్నాడు. కానీ కూతురు గురించి పట్టించుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రభావం ఇంట్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది వారి కుటుంబాలు ఏదన్నా ఒక కీడు జరిగితే అంటే ఏంటంటే కొన్ని సందర్భాలు ఇష్టమైన వారిని పోగొట్టుకున్నప్పుడు ఏంటంటే, అబ్బా ప్రభువా నాకే ఎంత కీడు అవసరమా, నా ఇంట్లోనే ఎంత ఉండాలా అని అంటూ ఉంటారు. దేవుని బిడ్డ, ఎప్పుడైనా కానీ ఒక కీడు ఒక గృహంలో జరిగింది అని అంటే కనుక ఆ కీడుకి తగ్గ ప్రతిఫలము అంటే డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే యోబు గారు దానికి మాదిరిగా దేవుడు ఇచ్చాడు. యోబు తన జీవితంలో తనకున్న బిడ్డలందరూ పోగొట్టుకున్నాడు, తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఏమన్నాడు? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని అన్నాడు అని దేవుని తన మాటల ద్వారా కూడా దేవుని మహింపరిచినప్పుడు అంట దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఏ విధంగా అయితే దేవుని నామాన్ని మహింపరిచాడో ఆ విధంగానే డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ 2 అంతలుగా దేవుడు యోబుని దీవించాడు. ఎలా దీవించాడంట? 2 అంతలుగా దీవించాడు. 2 అంతలుగా తను దీవించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నా ఇంట్లో కీడుందని చెప్పుకుంటున్నాడు. అంటే మనం పలికే మాట, మనం అంటున్నటువంటి మాటలు కూడా ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. కానీ అవి ఎంత మాత్రం కూడా కీడును సూచించేవిగా ఉండకూడదు. ఎందుకంటే బెరియా అనుభవం అనేది ప్రతి కుటుంబంలో ఉంటుంది. ఎందుకంటే కనుక ఒకవేళ ఇష్టమైనటువంటి ఒక తల్లిని పోగొట్టుకుంటాం,
బెరియా అనుభవమే. భర్తను పోగొట్టుకుంటాం, బెరియా అనుభవం. భర్తను పోగొట్టుకున్నా, భార్యను పోగొట్టుకున్నా, బిడ్డలను పోగొట్టుకున్నా, ఎవరిని పోగొట్టుకునేది ఎలాంటి అనుభవం అంటే కనుక బెరియా అంటే ఏంటంటే కీడు, మా ఇంట్లో కీడు అనుకుంటారు. కానీ నిజంగా ప్రభువు కోసం నిలబడితే దేవుడు ఏం చేస్తాడంటే అండి దాన్ని కీడును ఆశీర్వాదముగా ఆయన మలుస్తాడంట. మన సంఖ్యాకాండంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఎందుకంటే అక్కడ మరి బిలాము ఈ దేవుని బిడ్డల్ని దీవించమని అంటే కనుక ఏమంటాడంటే చూద్దామా, ద్వితీయోపదేశకాండంలో చూద్దాం. చూడండి, సంఖ్యాకాండం 27లో ఉంటుంది బిలాము గురించి అయితే. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం. తన వాళ్ళని దీవించమంటే అంటాడు బిలాము అంటాడు, దేవుడు నన్ను శపించమనలేదే, నేను వాళ్ళని ఏ విధంగా శపిస్తాను. ఇంకొక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండంలో చూద్దాం 11వ అధ్యాయం 26వ అధ్యాయం. 26 11 26 చదవండి. ద్వితీయోపదేశకాండం 11:26. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించి మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. అంటే దేవుని ఆజ్ఞలు మనం ఆచరిస్తే మన దేవుని దీవెన పొందుకుంటాం. ఆచరించకపోతే ఏంటంట దేవుని యొక్క శాపం. ఇంకా అలాగే 21:8లో కూడా మరి ఇర్మియా గ్రంథంలో అక్కడ ఉంటుంది, మీ ఎదుట ఏం పెడుతున్నాను నేను, శాపమును ఆశీర్వాదం పెడుతున్నాను. అంటే దేవుడు అంటున్నాడు, యు చూస్ ద బెస్ట్ వన్. నీ కీడులో నువ్వు ఏ విధంగా ఉంటావో, నీ యొక్క బాధలు ఏ విధంగా ఉంటావో. ఇంకొక మాట మీకు చెప్తాను కీడు గురించి మనం అనుకుంటున్నాం కనుక. ఎందుకంటే దావీదు గారు మరి తన కుమారుడైనటువంటి అబ్షలోము తనకు వ్యతిరేకంగా ఉండి రాజుగా వచ్చిన తర్వాత ఒకవేళ అబ్షలోము దావీదు మీదకి యుద్ధానికి వెళ్ళి యెరూషలేము అదేంటంటే దేవునికి ఇష్టమైనటువంటి పట్టణం, అది మహారాజు పట్టణం అని దానికి పేరు. అయితే ఆ పట్టణాన్ని ఏమైనా పాడు చేస్తాడేమో అన్న ఉద్దేశంతో ఏం చేశాడంటే దావీదు గారే ఆ పట్టణాన్ని విడిచిపెట్టేసి అరణ్యంలోకి వెళ్ళిపోతుంటే ఆయన ఎలా వెళ్తున్నాడంట, కాళ్ళకి చెప్పులు లేవంట, తల మీద ఒక క్లాత్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ కొండ ఎక్కుతా వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుంటే షిమి అనే ఆయన వచ్చి అంటాడు, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా అసలు దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని యొక్క దీవెన పొందుకున్న దావీదు గురించి షిమి ఏమంటాడో తెలుసా? అక్కడికి వచ్చి అంటాడు, ఇదిగో నువ్వు సౌలు యొక్క కుటుంబాన్ని నాశనం చేసావు, నువ్వు ఏంటంటే దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకో, నువ్వు శాపం పొందుకుంటావని చాలా ఇదిగా. ఎందుకంటే అందుకనే నీ దగ్గర ఉన్న రాజ్యం తీసేసి నీ కొడుకు ఇచ్చాడు దేవుడు, నిన్ను ఉంచలేదు రాజుగా అని చెప్పేసి శపిస్తాడు. ఎవరిని శపించాడు? షిమి దావీదుని శపించాడు. దావీదుని శపిస్తుంటే పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా నువ్వు అని వాళ్ళు లేపేస్తాం అంటారు. ఏమంటారు? ఒక రాజును పట్టుకుని అలాగ అంటున్నాడా? దేవుడు అభిషేకించాడు దావీదుని, అయితే ఎందుకు ఇలాగ అంటున్నాడు అని చెప్పేసి వారందరూ కూడా ఏమంటారంటే ఆయన లేపేమంటావా? ఒక్క మాట దావీదు గారు అంటే తను లేపేయటాన్ని చూస్తున్నప్పుడు దావీదు అంటాడు, ఒకవేళ దేవుడే తనని అలా శపించమని చెప్పాడేమో, ఎందుకు అలా అనుకోవాలి? మనం మౌనంగా ఉంటే అదే శాపాన్ని దేవుడు దేవునిగా మలుస్తాడేమో అన్నాడు. ఏమన్నాడు? దావీదు జీవితంలో అది వచ్చింది. మన జీవితంలో ఎవరన్నా తిట్టారనుకోండి, మనల్ని శపించరండి, ఆడ అలాగైపోవాలి ఎలాగైపోవాలి, నాకు ఎలా చేశారు అలా చేశారు అంటే డైరెక్ట్గా అంటారు. కానీ మనం వెళ్తుంటే మనం ఏదైనా కోపం ఉంటే ఏదైనా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. చాలా మాటలు మన చెవిని పడుతూ ఉంటాయి. కానీ మనం ఏమంటున్నామంటే ఆడ అలా శపించేశాడు, ఆడ అలా అంటున్నాడు, నన్ను ఎలాగ అంటున్నాడు అని అనుకుంటాం. ఒకవేళ అంటే ఎవరైనా మనల్ని శపించినప్పుడు అవి నిజమైపోతాయా?
ఎవరన్నా మనల్ని శపించినప్పుడు ఇప్పుడు దానికి సాదృశ్యం ఏంటంటే దావీదుని శపించాడు. దావీదేమన్నాడు, ఒకవేళ దేవుడు అనుమతించాడేమో, అనుమతించబట్టి ఆ విధంగా తను అంటున్నాడేమో. కానీ నా దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట, ఆ యొక్క శాపాన్ని దీవెనగా మలుచును అంటాడు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, అదే యుద్ధంలో అబ్షాలోం చనిపోయాడు, దావీదు గెలిచాడు, దావీదు రాజయ్యాడు. అంటే ఏమన్నాడు, అమ్మో ఆడంతగా నన్ను శపించేస్తున్నాడు, శపించినాడు కాబట్టి నేను కూడా శపిస్తానని అనలేదు. కానీ ఏం చేశాడు, మన నోటి మాట. చాలామంది ఎవరన్నా మనల్ని ఏమైనా అన్నప్పుడు, అమ్మో అలాగనేసారు బాబోయ్, నన్ను ఎలాగనేసారు అని శపించేశారు బాబోయ్. వాళ్ళు ఎవరు నేను శపించడానికి, దేవుడు ఆలకించట్లేదా? అందుకని దేవుడు అన్నాడు, దావీదు అంటున్నాడు, ఆ యొక్క శాపాన్ని దేవుడు నాకు దేవునిగా మలుచునేమో అన్నప్పుడు దేవునిగా మలిచాడు దేవుడు. కనుక ఎవరన్నా మనల్ని ఏదన్నా ఒక కీడు కానీ మన గృహంలో సంభవించినా, లేదా ఎవరైనా ఒక శాపంగా మనల్ని మాట్లాడినా, మనం మౌనంగా ఉండి ప్రభువుకి అప్పగిస్తే ఆ శాపాన్ని దేవుడు ఏం చేస్తాడంట, దేవునిగా మలుచును గాక, దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది అంటూ ఉంటారు, మనం బాగా వర్ధిల్లితే వాళ్ళకి నచ్చదు, మన పిల్లలు బాగా చదువుకుని మంచి మార్కులు అయితే నచ్చవు, అవునా, మంచి బట్టలు కట్టుకో నచ్చదు, మంచి ఇల్లు కట్టుకుంటే నచ్చదు. చాలామంది మన ఎదురుకుండా అంటారు, కానీ పక్కకి అని అంటారు. మనం వినంగానే ఆ మాటలు ఎవరు వింటారు? ప్రభు వింటారు. మనం మౌనంగా ఉంటే ఎవరు నిన్ను శాపం పెట్టారు వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఆ శాపాన్ని నీకు దేవుడు దేవునిగా మలుచును గాక. బయరు కుమారుడైనటువంటి బిలాం ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు శపించమంటే ఆ డబ్బుకు ఆశపడి అలాగే శపిస్తానంటే ఏం చేశాడంట, అక్కడికి వెళ్ళాడు. శపిద్దామని వెళ్తే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క శపించే నోట దేవుడు ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన సంఖ్యాకాండంలో చదివితే అక్కడ ఉంటుంది ఎంత మంచి మాటలంటే, అయ్యో దేవుడే శపించలేదు కదా, దేవుడు దీవించాడు కదా, నేను ఏ విధంగా వారిని శపించగలను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలమైన మనము ఏదైనా ఎవరైనా మనల్ని అన్నా, వారు కోపంలో అన్నా, ఎలాగన్నా కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం దేవునికి అప్పగించుకుంటే దాన్ని ఏం చేస్తాడు, దేవుడు దీవెనగా మలుస్తాడు. కనుక ఇప్పుడు ఈ యొక్క కీడులోంచి ఇప్పుడు ఈవిడ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎలాగంటే అండి, ఈవిడ ఏం చేసిందంట, కుమార్తె గురించి అసలు ఎంత మాత్రము కూడా ఎఫ్రాయిము అబ్బా నాకు కూతురు ఉంది కదా ఏం చేస్తుంది అనుకున్నాడు. కానీ అసలు ఎఫ్రాయిమును కూర్చోబెట్టి ఏం చేసిందంట, నిజంగా చెప్పాలంటే షేర్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్చర్. ఎవరంట, ఆ రోజుల్లో 3 పట్టణాలకు పునాదేసింది. ఇల్లు కట్టగలుగుతున్నామండి? ఇల్లుకేమన్నా అసలు ఇల్లు మొదలు పెడితే అందుకన్నారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడండి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడంటే ఇల్లు కట్టడం అంటే అంత కష్టం, పెళ్లి చేయటం అంటే అంత కష్టం. ఈ రోజున ఇల్లు కట్టేసిన తర్వాత కూడా ఇంటీరియర్ డెకరేషన్ చేయడానికి లక్షలు పోస్తున్నారు. ఇంటీరియర్ డెకరేషన్ దాన్ని ఏం చేయాలని కొట్టుకు చచ్చిపోతున్నారు. అలా పెడితే బాగుంటుందా, ఇలా కానీ అలాంటిది ఆమె ఏం చేసింది తెలుసా, 3 పట్టణాలకి పునాదులు వేసిందంటే దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఇంట్లోంచి కీడు వచ్చిందో, ఏ ఇంట్లో కీడు ఉందని అనుకుంటున్నారో అదే ఇంట్లోంచి షేరాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు, 3 పట్టణాలకి ఏం చేశారంట, చక్కగా ఆమె పునాది వేసిందంట. చూద్దాం మనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం చూడండమ్మా, 5వ వచనం చదవండి. 5వ వచనం 2వ దినవృత్తాంతాల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. అమ్మా దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకే కట్టించిన వాళ్ళు ఎవరో చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించి 20 సంవత్సరముల కాలం తీరిన తర్వాత హీరాము తనకిచ్చిన పట్టణంలో సొలొమోను కట్టిన ఇశ్రాయేలు కాపురం ఉండేను. వారందరూ ఉన్నారంట. ఇక్కడికి వచ్చేసరికి ఆయన పట్టణాలు కట్టించుకుంటా వచ్చాడు. ఎవరో సొలొమోను. అయితే పట్టణాలు కట్టించుకుంటూ ఎక్కడికి వచ్చాడంట, ఇప్పుడు షేరా కట్టించినటువంటి బేత్‌హోరోను ఈ 3 పట్టణాల దగ్గరికి సొలొమోను వచ్చాడంట. సొలొమోను వచ్చినప్పుడు అంట చూడండి ఏం చేస్తున్నాడు ఆయన, ఇది అతడు యెహోవ బేత్‌హోరోను అంటే దీన్ని ఏమంటారంటే అంటే ఇదేంటంటే ఎగువ అంటే పైన ఉండేది, డౌన్ అంటే కింద, ఈ 2 అనమాట. ఈ 2 కూడా ఆమె కట్టించింది. ఆ 3 పట్టణాలు కట్టించింది. ఇక్కడ అతడు ఎగువ బేత్‌హోరోనును దిగువ బేత్‌హోరోనును గౌనులను అంటే పట్టణాలకి పునాది వేసాడా,
పునాది వేశాడని ఉందా? అక్కడ ఆల్రెడీ కట్టేశారంటే ఏంట్రా బాబు ఇంత స్ట్రాంగ్గా ఉందని అడిగితే ఎవరు కట్టారంట? సిస్టర్ షేరా. షేరా ఏం చేసిందంటే అండి, పట్టణాలకి పునాది వేసింది. ఎలాంటి పునాది అంటే సొలొమోను వచ్చిన తర్వాత దానికి పునాది వేయాల్సిన అవసరం లేకుండా పోయి చాలా స్ట్రాంగ్గా ఉందని దానిపైన అడ్డగడీలు పెట్టి అవన్నీ కూడా పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాకారము గల పట్టణ అంటే ప్రాకారాలు కట్టించాడు కానీ పునాదులు మాత్రం కట్టించలేదంట. ఎవరు? సొలొమోను కాలం నాటికి ఇవి అలాగే ఉన్నాయంట. దాని మీద పట్టణాలు తను కట్టించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇందాక చదువుకున్నట్లు ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, ఇందాక మొదటి దినవృత్తాంతాల గ్రంథములోనే మనం 7వ అధ్యాయం 24 చదువుకున్నాం. ఇప్పుడు 27 చదవమ్మా. అంటే ఇక్కడమ్మా 7వ అధ్యాయం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ఎలీషామా కుమారుడు నూను కుమారుడు యెహోషువ వారికి స్వాస్థ్యముల నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు తూర్పునున్న నహరాను పడమటనున్న గెజరును అటన్నిటిని కూడా కట్టి. ఇప్పుడు ఈ యొక్క యెహోషువ ఎక్కడి నుంచి వచ్చాడు? మనం చూస్తే 26వ వచనంలో తహవు కుమారుడును అంటే ఈ యొక్క ఎఫ్రాయిము కుమారుడైనటువంటి బెరీము సంతతిలో నుంచి వచ్చిన వాడు ఎవరు అంటే నూను కుమారుడు ఎవరు? యెహోషువ. బేరియా అంటే ఎఫ్రాయిము సంతతి అయినటువంటి బెరియా కీడు అని పేరు పెట్టుకున్న ఆ బెరియా గర్భంలోంచి వచ్చినటువంటి ఆ వంశంలోంచి వచ్చిన వాడు ఎవరు అంటే కనుక ఏంటి అసలు యెహోషువ గ్రంథం లేకపోతే ఎలా ఉండేది? మధ్యలోకి తీసుకెళ్ళిపోయి మధ్యలో మరి మోషేని దేవుడు తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరినీ కూడా ఎక్కడికి నడిపించాడు? కానానికి నడిపించిన వాడు యెహోషువ. కానానికి నడిపించిన వాడు ఎవరంట? యెహోషువ. కనుక ఆ యెహోషువ ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే కనుక బెరియా. ఎక్కడి నుంచి అంట? బెరియా వంశములో నుంచి వచ్చిన వాడే నూను కుమారుడైన యెహోషువ చరిత్ర ఎంత గొప్పదండి. ఏంటి, ఎప్పుడైనా కానీ దేవుని నమ్ముకొని బిడ్డల జీవితంలో ఒక కీడు అనేది అంతము కాదు. ఒకవేళ నా కుమారులందరూ చనిపోయారు, వాళ్ళు చంపేశారు, అయ్యో ఏంటి అని ఒకవేళ ఎఫ్రాయిమే గనక ఏదైనా చేసుకుని ఈ రోజుల్లో చూడండి, ఏదన్నా ఒకటి జరిగిందంటే గనక సూసైడ్ చేసేసుకుంటున్నారు, చనిపోవాలనుకుంటూ ఉన్నారు. ఆ చనిపోవటం అనేది ఎంత మాత్రము జీవితాలకు అంతము కాదు. కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ప్రభు మీద మనం భారం పెట్టి ప్రభువు కొరకు జీవించినప్పుడు ఆ కీడులో నుంచే దేవుడు మేలుని తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కీడులో నుంచే దేవుడు ఒక మేలుని తీసుకొస్తాడు. అయ్యో చాలామంది అనుకో, ఎందుకు నా జీవితంలో ఈ కీడు జరిగింది, ఎందుకు నేను ఎలా అయిపోయాను, నా జీవితం ఎందుకని ఎలా ఉందని చాలామంది ప్రభువుని అడుగుతూ ఉంటారు. కానీ దానిలో ఒక ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఒక కీడులో నుంచి ఆశీర్వాదం వస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరి జీవితంలో కీడు ఉంటుందో ఆ కీడులోంచి ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొస్తాడు. ఉన్నతమైన స్థితికి వారిని నడిపిస్తాడు. ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు ఆయన. ఒక ఉద్దేశం ఆయనకు ఉంటుంది, ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. కనుక దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డల జీవితాల్లో కీడు ఎంత మాత్రమో కూడా అంతము కాదు. కానీ ప్రభువు కల్పించుకుంటాడు. ఆ కీడుని ఎలా మారుస్తాడంటే ఆయన దీవెనగా మారుస్తాడంట. మార్చలేదా? ఆ కుమార్తె ఏ విధంగా అయితే మరి ఆ 3 పట్టణాలు కట్టింది. ఎవరన్నా కడతారండి ఆ రోజుల్లో? అసలు ఈ రోజుల్లో ఇల్లు కట్టాలని పనులు రాకపోతే చచ్చిపోతున్నారు పిలవలేక, డబ్బులు ఇచ్చి బాధలు పడుతున్నారు. కానీ ఆ రోజులో 3 పట్టణాలు, ఒక పట్టణం కాదండి, 3 పట్టణాలకు పునాది వేసి పట్టణాలు కట్టిందంటే ఆ కుమార్తె ఎంత గొప్పదో. దేవునికి మహిమ కలుగును గాక. కీడు ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కుమార్తె. ఆ కుమార్తె ఆ విధంగా కడితేనంట ఆ యొక్క బెరియా అంటే కీడు అని చెప్పుకున్నటువంటి ఆయనలో నుంచి ఎవరు వచ్చారంటే అండి నూను కుమారుడైన యెహోషువ. వాస్తవం చెప్పాలంటే కనుక కీడులోంచి వచ్చాడు అనుకుంటున్నాం కదా మనం. మరి నిజంగానే మరి మోషే ఎలా వచ్చాడు? మోషే పుట్టేసరికంటే ఎలా అని తెలుసా? ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా భయంకర. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో పుట్టినట్టు చంపేస్తున్నారు. అలాంటి కీడులో ఉండగా మోషే వచ్చాడు. కానీ మోషే దేవుడు ఉన్నతంగా ఉంచి లక్షల ప్రజల్ని నడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. అలాగే వాళ్ళందరూ కూడా నువ్వు నడిపించన్న తర్వాత వారు అందరూ కూడాను మరి కనానికి వెళ్తున్న మధ్యలోకి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, అనుకోకుండానే నువ్వు ఏం చేస్తావంటే కనుక నీ తర్వాత ఉన్నటువంటి యెహోషువను నువ్వు అభిషేకించు, నువ్వు నా సన్నిధికి వచ్చే అన్నాడు మోషేని. అంటే కీడులోంచి వచ్చిన మోషే అంతమంది నడిపించి అంత గొప్పవాడయ్యాడు. మధ్యలో వెళ్ళి
వెళ్ళిపోతున్నప్పుడు మరి కనానికి నడిపించడానికి ఒకవేళ యెహోషువ లేకపోతే వారు అలాగే ఉండేవాళ్ళు. అవునా? ఎంత గొప్పగా దేవుడు వారిని వాడుకున్నారు. యెహోషువ ఎక్కడి దాకా తీసుకెళ్ళాడంటే ఆ వారందరినీ కూడా అక్కడ నుంచి యెహోషువని దేవుడు నిలబెట్టుకున్నాడు. యెహోషువని దేవుడు వాడుకున్నాడు. ఎందుకంటే కీడులో కీడు అనే వంశంలోంచి వచ్చిన వాడే యెహోషువ, నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ అనగానే ఫస్ట్ ఒక మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తే సేవించండి, నేను నా కుటుంబం యెహోవాను సేవించింది. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకొకటి ఏంటి తెలుసా? మనం చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనం. పది చూస్తే కనుక అక్కడ ఉంటుంది. అప్పుడు యెహోవా, ముందుగా మనం 12 చదువుదాం. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడంటే, యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టమ్మ గారు మీరు ఈ వాక్యం చదివిస్తున్నారు యెహోషువకేని, అసలు మనం చదువుకున్న షేరాకి ఏంటండి సంబంధం అని వస్తుంది మీకు ఆలోచన కదా. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? యెహోషువ గురించి చదువుతున్నాము. కీడులోంచే వచ్చాడు, బెరియా కుమారుడు బెరియా వంశంలోంచి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా గొప్పవాడయ్యాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపేటటువంటి గొప్ప నాయకుడు, ప్రవక్త అయిపోయాడు. దేవుడు ఒక మంచి అతనికి దీవెనిచ్చాడు. ఏంటి? నీ ఎదురుగుండా ఎవరు నిలబడినా వాళ్ళు గెలవరు, నీ ఎదుటి ఎవరున్నా కానీ నిన్ను గెలవలేరు అని గొప్ప అంటే జయం, అంత గొప్ప వ్యక్తి తనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ మనం చదివి 12వ వచనంలో ఏమంటున్నారంట, సూర్యుడా నీవు గిబియోనులో నిలువు, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువు, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగాను అనే మాట యెషయా గ్రంథంలో రాయబడినది కదా. సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక్క నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాత కానీ ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం. ఒక నరుని మాట దేవుడు విని, ఒక నరుని మాట, కీడులోంచి వచ్చినోడు ఎలాంటి వాడు అంటే అండి, యెహోషువ ప్రార్థన చేస్తాను, సూర్యుడా నువ్వు ఆగిపో. అయ్యా ఎలాగ ఆగిపోవాలంటే గిబియోన్లో ఆగిపో, అలా చంద్రుడు నువ్వు అయ్యాలోయలో అయినా ఆగిపో అన్నప్పుడు అంటే అండి అవి ఆగిపోయినాయంట. ఎందుకని అక్కడ ఆగిపోవలసి వచ్చింది అంటే ఇప్పుడు మనం చదువు 10వ వచనం చదవండి. 10 దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇందులో మనకు పరిచయం అన్న వర్డ్ ఏమైనా ఉందా? ఇందులో ఏముంది? బేత్ హోరోను. ఎవరు కట్టించారు? ఇది షయరా కట్టించినటువంటి బేత్ హోరోను ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనాపరుని గృహములో నుంచి తాను కీడు అనుకున్నాడు. కానీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? అబ్రహాములోంచి ఇస్సాకులోంచి యాకోబులో నుంచి ఎవరికంటే అండి ఈ యొక్క మన ఏంటంటే యెహోషువ ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడు? బెరియా, యోసేపు కుమారులు ఆ యొక్క వంశంలో నుంచి వచ్చిన వారుగా వీరు ఉంటూ ఉన్నారు. అయితే ఆమె కట్టింది ఎక్కడ కట్టిందంటే బేత్ హోరోను. ఇంతకీ ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడు యెహోషువ? ఆ బేత్ హోరోను అనేటటువంటిది తన యొక్క ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే కదా మరి తన సొంత తండ్రి యొక్క అక్క చెల్లి సిస్టరే కదా, అవునా? ఆవిడ కట్టిందే కదా. అక్కడుండి ప్రార్థన చేసినట్టు ఆమె కట్టినటువంటి ఆ ప్రాంతం అంట ఎక్కడుందంటే అది అక్కడ నిలబడి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా భూమి కదంతా మారిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. మహిమ కలిగిన ప్రదేశంగా అది మారిపోయిందంట. అక్కడి నుంచి ఏమంటున్నాడంటే ఏంటి, మనకి వెనకాల మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నారన్న ధైర్యం ఉన్నప్పుడు ఎలా ఉంటాం? మనం చాలా ధైర్యంగా ఉంటాం కదా. నా కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఖచ్చితంగా నాకు జయం వస్తుంది, ఎగ్జామ్లో జయం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగం నాకు వస్తుంది, ఆ యొక్క అనారోగ్యం ఉంటే అనారోగ్యం పోతుంది. నేను బాగుంటానని ఎప్పుడు అనిపిస్తుంది అంటే మన కోసం బలంగా ప్రార్థన చేసేవాళ్ళు మనకు ఉన్నప్పుడు. ఎలాగంట మన కోసం బలంగా ప్రార్థన చేసేవాళ్ళు మనకున్నప్పుడు అట్లా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈమె ప్రార్థన చేసి కీడుకు అంతం కాదు, దేవుడు
దేవుని కలిగి ఉన్నాం, జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నాం, ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు అని చెప్పి ఆమె ఏం చేసిందంట, పట్టణాలు కట్టించినప్పుడు ఆ పట్టణం ఎక్కడ, బేత్‌హోరోను, అక్కడికి వచ్చి యెహోషువ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంట, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోయలో నిలువు, జనులు తమ శత్రువులను పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన, చంద్రుడు ఆగేను. ఎలా అంట, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము. అంటే ఎక్కడ జరిగిందండి ఇది, బేత్‌హోరోను. అంటే ఇప్పుడు బేత్‌హోరోనుకి యెహోషువకి సంబంధం ఉందా లేదా, ఉంది. కనుక దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడాను కీడుగా అని మనం అనుకోకూడదు, కానీ ఆ కీడును తీసివేసి ఏంటంటే గొప్పగా మనల్ని దీవించే గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. కనుక ఎప్పుడైనా మన జీవితంలో జరిగిన దాన్ని తీసివేయండి. ఒక్కోవేళ అలా జరిగిందంటే ఆ పరిస్థితిని బట్టి కనుక ఎఫ్రాయిము బాధపడిపోయి అబ్బో నేను బ్రతకడం ఎందుకు అని అనుకుంటే ఇవన్నీ జరుగుండయా, ఇవన్నీ జరుగుతాయా? అంటే ఎప్పుడన్నా ఒక కుటుంబంలో ఏదైనా కీడు జరిగితే ఆ కీడు గురించి బాధపడిపోయి అయ్యో ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనే ఎందుకు ఇలాగైపోయాను, అందరూ బాగానే ఉన్నారు కదా అని అనుకునే కంటే కూడా నా జీవితంలో ఎవరున్నారు, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, నన్ను దీవించే దేవుడు ఉన్నాడు, నా బిడ్డల్ని ఎంతో ఉన్నతమైన స్థితికి నడిపించే నా దేవుని ఉన్నతమైన హస్తము నాకు తోడుగా ఉందని ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఖచ్చితంగా మనం చేస్తున్న ప్రార్థన మన బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే ఆ యొక్క షయర ఆ యొక్క పట్టణాలు కట్టిందో, ఆ పట్టణాలు 3 పట్టణాలు కట్టిందో, ఎక్కడ ప్రార్థన చేశాడు ఈయన, అక్కడే ప్రార్థన చేశాడు, అక్కడే గొప్ప జయము పొందుకున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం, మళ్ళీ చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఇక్కడ ఎన్ని పట్టణాలు కట్టిందండి ఆవిడ, 24. అతని కుమార్తె అయిన షేరా ఉత్తరపు బేత్‌హోరోనును దక్షిణపు బేత్‌హోరోనును ఉజ్జయిన్ షేరా. ఇప్పుడు ఉత్తరాన ఉన్న ఒక బేత్‌హోరోను కట్టిందంట. అంటే అప్ప బేత్‌హోరోను అంటారు, డౌన్ బేత్‌హోరోను అంటే ఎగువగా ఉంది దిగువగా ఉంది అని అంటారు. మూడోది ఏంటంట, ఉజ్జయిన్ షేరా. ఏంటంట, ఉజ్జయిన్ అంటే ఏంటి తెలుసా, లిసన్, వినండి. ఏం వినాలి మనం ఏం వినాలంట, దేవుడు ఏ అంటే ఆలకించండి. ఒక ఇంటిలోంచి కీడు వచ్చిందని కీడు అని అనుకోకూడదు, కానీ అందులోంచి ఏమిస్తాడు దేవుడు, ఆ కీడుని దేవుడు దీవెనగా మలుస్తాడు. మరి ఆవిడ చేసిన ఆ కీడుని దేవుడు దీవెనగా మలచబట్టే ఆ నూను కుమారుడిని యెహోషువ అక్కడ ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు మనం ప్రార్థన చేస్తే సూర్యుడు నిలిచిపోతున్నాడు అండి. మన అంత ప్రార్థన చేస్తున్నాం. మనం వచ్చి మందిరంలో ఒక అరగంట కూర్చుంటే గొప్ప, ఒక గంట కూర్చుంటే గొప్ప, ఇంటికాడ ఒక పావు గంట ప్రార్థన చేస్తే గొప్ప, అది చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం కదా. కానీ అసలు యెహోషువకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటి చెప్పనా, వేకువజామున లేచి ప్రార్థన చేస్తాడు యెహోషువ గ్రంథం మీరు ఎక్కడన్నా చదవండి. ఆయన యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడానంట ఆయన ఎలాగండి, వేకువజామున లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప జయం తనకి ఇస్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఏముండాలి, వేకువజామున లేచి ప్రార్థన చేసినప్పుడు అంట ఆ ప్రార్థన మనకే, మన కుటుంబానికే కాదు కానీ మన తరతరాలకి కూడా అది దీవెనకరంగా ఉంటుంది, మన తరతరాలకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు అంటే ఉజ్జయిన్ షేరా అంటే ఏంటంటే విను, ఏంటంట వినండి. ఏం వినాలి, దేవుడు కీడును ఆశీర్వాదంగా మలుస్తాడని మనం వినాలి. ఏ విధంగా చేసి చూపించాడో కీడు అనే కుటుంబంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క షయరా అలాంటి కూతురు అంత గొప్ప అండి నిజంగా. ఒక కుటుంబంలో ఒక కూతురు గురించి ఆ రోజుల్లో అసలు ఎవరంటారు కూతురు గురించి, ఆమె కూతురు పుట్టినట్టు గొప్ప, ఎందుకంటే అసలు ఇశ్రాయేల్ లెక్కలో స్త్రీలే ఉండరు, పురుషులే ఉంటారు. అలాంటి సందర్భంలో దేవుడు ఆమె గురించి ఇక్కడ రాశాడు. ఆవిడ ఎంత పట్టుదల కలిగిందండి. అందుకని దేవుడు అంటున్నాడు ఆమె ఆ పట్టణాలే కట్టింది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత స్త్రీకి అప్పగించాడు. ఎవరికి అప్పగించాడంట, కుటుంబాన్ని కట్టుకోవాలి. మనం అంతంత ఇల్లు కట్టలేకపోయినా కానీ, అంతంత పట్టణాలు కట్టలేకపోయినా కానీ షేర్ అవ్వాలి. షేర్ ఈజ్ అ గ్రేట్, చాలా గ్రేట్ ఆమె కదా. కనుక ఆమె అంత గొప్పగా అవన్నీ కూడా కట్టింది. కనుక ఆమె అర్థం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్. షేరా అంటే అర్థం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్, విస్తరించుట.
అది ఏం చేసిందంటే దాన్నంతా కూడా మంచిగా తను ఏం చేసిందంటే అభివృద్ధి చేసిందిగా ఉన్నది. అదంతా కూడా చక్కగా కట్టినటువంటిదిగా ఆమె ఉన్నది. కనుక ఆ విధంగా ఆ కుటుంబంలోంచి వచ్చినప్పటికీ కూడా తనకున్న పరిస్థితులు బట్టి కృంగిపోలేదు, కానీ తనకున్న పరిస్థితులు బట్టి బలహీనపడలేదు, కానీ తనకున్న పరిస్థితులు బట్టి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ ముందుకు వచ్చి సమస్తం కూడా చేసి ఇదిగో దేవుని దీవెన చూపించినటువంటి స్త్రీగా తనుంది. తన వంశంలోంచి వచ్చినటువంటి నూను కుమారుడైన యెహోషువ ఎంత గొప్పవాడిగా ఉన్నాడండి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తాం అంటున్నాడు కదా. కనుక ఆ విధంగా మనము కూడా మన కుటుంబాలు, మనమే కాదండి, మనము మన మన భర్త బిడ్డలు అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరించి అంగాలార్చి కన్నీరు కార్చే ప్రార్థన యోధులుగా మనం ఉన్నప్పుడు పరలోకం ఎక్కడో లేదండి, మన కుటుంబంలోనే పరలోకం ఉంటుంది. మినీ హెవెన్ ఎక్కడ ఉంటుందంట? మారాలి. ఇంకొకటి ఏంటంటే మనం దేవునికి ఎంత సమయం ఇస్తున్నాం అనేది ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఏదో ఈ భక్తులందరూ ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు ఇంకొకటి ఏంటంటే ఏలియా గారు కర్మెలు పర్వతం మీద ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమంటున్నాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడైనటువంటి దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆకాశము నుండి నువ్వు అగ్నిని కురమరించు అని ప్రార్థన చేశాడు. అది ప్రార్థన 2 నిమిషాలు కూడా లేదు, కానీ 2 నిమిషాల లోపలనే అగ్ని పైనుండి దిగి వచ్చిందంటే అప్పటికప్పుడు చేస్తే రాదండి. దాని వెనక ఎంతో ప్రార్థన ఉంది, దాని వెనక ఎంతో ప్రేయర్ పవర్ ఉంది. తన దగ్గర ఒక్క మాట తను పలికినప్పుడు ఆకాశమును దగ్గర వచ్చి మొత్తం కందకంలో నీళ్లు ఆ యొక్క బలిపశు మాంసం అంతటిని కూడా బుగ్గి చేసేసింది. అంటే అప్పటికప్పుడు చేస్తే వచ్చే ప్రార్థన కాదు, ఇన్స్టెంట్ ప్రార్థన కాదు, అది ఎప్పటి నుంచో ఉన్న కన్నీటి ప్రార్థన. అంత గొప్పగా ఆ యొక్క కర్మెలు పర్వతం మీద గొప్ప కార్యం జరిగించినప్పుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే వాళ్ళు అక్కడ ఉన్న వారందరినీ కూడా చంపేసి ఎక్కడికి వెళ్ళాడంట? ఆ యొక్క కొండపైకి వెళ్ళి తన తలను ఎక్కడ పెట్టుకున్నాడు? 2 మోకరించి 2 మోకాళ్ళ మధ్యన అంటే కింద దాకా తల ఆనించి అన్నాడు, ప్రభువా నా మనవి విన్నందుకు నీకు వందనాలు ప్రభువా. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడలేదు ప్రభువా. ఇదిగో ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని వీరందరూ తెలుసుకున్నారు కనుక ఆకాశం మీద వర్షాన్ని పంపమని ప్రార్థన చేసినప్పుడు వెంటనే వర్షం పడిందంట. అక్కడ ఎన్నిసార్లు పైకలు చూసి రమ్మన్నప్పుడు అరచేయంత మబ్బు, విస్తారమైన వర్షం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అటువంటి దీవులతో దేవుడు మనల్ని నింపును గాక. ఒకవేళ ఏ కీడైనా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా నాకే ఎందుకు అనుకోవద్దు, కానీ అలాంటి స్థితి నీకు వచ్చినప్పుడు అందులో నుంచే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. అందులో నుంచే దేవుని తీసుకొస్తాడు. ఉన్నతంగా నీ బిడ్డలు దేవుడు నిలబెడతాడు, ఉన్నతంగా నీ కుటుంబాన్ని నిలబెడతాడు. ఎందుకంటే కొండ మీద నా పట్టడం మరుగై ఉండ నేరదని. ఆ విధంగా నువ్వు కీడును అనుభవించావంటే కనుక, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావంటే కనుక, దేవుని బిడ్డగా ఉన్నావంటే అది అంత మాత్రమే కాదు, కానీ అందులో వచ్చి గొప్ప మేలు తీసుకొస్తాడు దేవుడు. ఉన్నతంగా నిన్ను నిలబెడతాడు, ఉన్నతంగా నీ బిడ్డలు నిలబెడతాడు. నీ వంశమే కాదు కానీ తరాలకు దీవెనగా, బ్లెస్డ్ ఫర్ ద నేషన్స్. దేవుడు ఏం చేస్తాడంట? తరాలకు దీవెనగా నేను ఉంచుతాడు. నీ పట్ల ఒక గొప్ప ప్రణాళికని కలిగి ఉంటాడు కనుక ఆ విధంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే షైర అలా కురింగిపోలేదు, కానీ పట్టణాలు కట్టిందండి. ఈ రోజున పట్టణాలు కట్టలేకపోయినా మన కుటుంబాన్ని కట్టుకుంటే చాలు. ప్రభువు ఒకవేళ న్యాయాధిపతిగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు నేను అడిగిన, అమ్మా నీ కుటుంబం గురించి బాధ్యత నీకు ఇచ్చాను కదా, నీ కుటుంబం ఏ విధంగా ఉంది? నీ భర్త మారు మనసు పొందాడా? నీ బిడ్డల మారు మనసు పొందా? నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కోసం నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావు? దేవుడు లెక్క అడుగుతాడు సుమా, స్త్రీని లెక్క అడుగుతాడు. ఎందుకంటే అవ్వమని అడగలేదా? నేనేం చేయమన్నా నువ్వేం చేసావు అని అడిగాడు. నేను తినొద్దన్నప్పుడు ఎందుకు తిన్నావు? నేను తినమని చెప్పానా? చెప్పలేదు కదా. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తావు అని అడిగాడు. నీ కుటుంబానికి ఎందుకు ఇచ్చాడంటే దేవుని కొరకు బిడ్డలను పెంచమని, నీ భర్త కోసం ప్రార్థన చేయమని, తగ్గింపు జీవితం కలిగి ఉండమని. కీడైనా కానీ ప్రభువా దీన్ని దేవునిగా మన నోటి మాట. దావీదు అన్నట్లుగా దావీదు ఏమంటున్నాడు? దావీదు ఒక మాట అంటున్నాడు, ఏమనంట? ఒకవేళ తను అన్న ఆ మాటలే నాకు దీవెనగా దేవుడు మలుస్తాడేమో అన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము మన జీవితంలో ఇంతవరకు ఏమై ఉన్నామో అది దేవుని కృప ఉన్నాం కనుక దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జీవితంలో చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు జీవితంలో చేశాడు. దేవుని సన్నిధిలో ఈ ఉపవాస కూడికలు మోకరించి, ప్రభువా నా జీవితంలో ఎన్నో మేలు చేశావు. అవును ప్రభువా, కీడు జరిగిందని అనుకున్నాను, నేను బాధ కలిగింది ప్రభువా, వేదన కలిగింది, ఏడ్చాను, బాధపడ్డాను, కానీ ప్రభువా ఆ కీడుని నాకు దేవునిగా మలచావు, నాకు ఆశీర్వాదంగా మలచావయ్యా, మీకు వందనాలు ప్రభు అని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందులో మోకరిద్దాం. ఒక్కసారి నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో జ్ఞాపకం చేసుకో. ఏమేళ్ళే ఒకవేళ కృంగిపోయిన స్థితిలో విలువైన నీ జీవితంలో పోగొట్టుకున్నావు అన్నప్పుడు దేవుడే నేను పట్టుకోకపోతే ఇంతవరకు కూడా బ్రతికుండేదానివా? ఇంతవరకు నువ్వు ఈ స్థితిలో ఉండుండేదానివా? ఆయన నీ హస్తం పట్టుకొని నడిపించాడు కదా.
ఆయన నీ హస్తం పట్టుకుని నడిపించాడు కదా, ఒక ఉన్నతమైన స్థితిలో శిఖరం మీద నిలబెట్టాడు దేవుడు. పడిపోవద్దు, జారిపోవద్దు. ప్రభువా, ఈ స్థితిలో నన్ను ఉంచావు, నీకు వందనాలు ప్రభు అని చెప్తే నీ గర్భం నుంచి వచ్చిన బిడ్డలు తరాలకు దీవించబడే అట్టి గొప్ప దేవుని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వే విధంగా అయితే అక్కడ ఎఫ్రాయిం అంటున్నాడు, కీడు అంటున్నాడు. మా నోటి మాటలు కీడు అనుకోకూడదు, కానీ దావీదు ఏ విధంగా అయితే ఆ కీడు నాకు ఆశీర్వాదంగా మలుచు ప్రభు అన్నప్పుడు ఆశీర్వాదంగా మలిచాడు, అలాగే నిన్ను కూడా దేవుడు ఆశీర్వాదముగా మలుచును గాక. తన కుటుంబంలో కీడుందని కురింగిపోలేదు, కానీ పట్టణాలు కట్టేదానిగా నిజంగా ఆ యొక్క షేరాన్ని ఉంచాడు. అలాగే నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. నీ కుటుంబాన్ని కట్టుకున్న నీవు అనేక మంది జీవితాల్లో దేవుని గురించి చెప్పి అవి పరలోక రాజ్యానికి వారసులు కూడా దేవుని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తారు, నమ్ముకోకపోతే వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్ళిపోతారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారని ఆ మాట చెప్పాలి. అనేక మందికి స్వార్థ ప్రకటించే వరకు మనం. ఇంకొకటి చెప్పనా, మనమే అనేక మందికి మాదిరి. దేవుని బిడ్డలుగా మనం ఉన్నామంటే రోడ్డు మీద వెళ్తుంటారంట, ఒక ఉమ్మెను వెళ్తుంటే ఏమంటారు తెలుసా, వాకింగ్ మిరాకిల్ అంటారు. అంటే ఒక అద్భుతం నడిచి వచ్చినట్లు లెక్క. మనము ప్రభువుని ఏ విధంగా చూపిస్తున్నాం ఎదుటి వారికి, మన జీవితం ద్వారా ఏ విధంగా దేవుని ప్రజెంట్ చేస్తున్నాం. అంటే మనం గొప్పలకు పోతున్నామా, దేవుని మహింపరుస్తున్నామా, మనం ఏ విధంగా ఉంటున్నాం, మన బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నాం, మనం ఏ విధంగా మన కుటుంబాన్ని కట్టుకుంటున్నాం అనేది ప్రభు అడిగినప్పుడు మనం అందరము కూడా ఆయనకి సమాధానం చెప్పవలసిన వారంగా ఉన్నాం. కనుక ఆ విధంగా నువ్వు ఒకవేళ ప్రార్థన చేస్తే ఏ విధంగా షేరా కట్టేటటువంటి ఆ ప్రాంతంలో యెహోషువ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి సూర్యుడు ఆగిపోయాడండి, చంద్రుడు ఆగిపోయాడండి. యుద్ధం జరిగేదాకా వారు త్వరపడలేదంట, వారి పని వారు చేయటానికి. కనుక ఒక్క నరుని మనవి దేవుడు విన్నాడు అంటే కనుక ప్రార్థన అక్కడ ఉంది. కనుక నీ ప్రార్థన నీ కుటుంబానికి ప్రాకారముగా ఉండును గాక. నీ ప్రార్థన ఆలకించి దేవుడిని బిడ్డల్ని దీవించును గాక. కీడని కాదు, కానీ ఒక దీవెనలోకి, ఆశీర్వాదంలోకి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నడిపించును గాక. ఆ కుటుంబాలే సంఘాలకి దీవెనకరగా దేవుడు ఉంచును గాక. ఎల్షదే సంఘాన్ని దేవుడు వర్ధిల్ల చేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇంతవరకు మీ కృపలో, మీ కాపుదల మమ్మల్ని భద్రపరిచే విధానం బట్టి మీకు వందనాలు స్వామి. ఈరోజు నా ప్రభువా అయా షేరాను మా ముందు ఉంచారు నా ప్రభువా. అయా ఎఫ్రాయిము కుటుంబం ఉన్నతమైనదే, అభివృద్ధి అని పేరు. కానీ నాయన అయా నాయన తన జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని బట్టి నాయన తన బిడ్డలు కోల్పోయిన విధానాన్ని బట్టి కీడు అని పేరు పెట్టుకున్నాడు. అయ్యా అది కాదు నాయన, కేడు నుంచే దేవుడు కాదు, కేడు నుంచి విడిపించి మమ్మల్ని దేవుళ్ళలోకి నడిపించే దేవుడు నీవు. శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల చేతగాని వాడు అవుతావు నా ప్రభు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం కాదు, కానీ మీ కొరకు నిలబడినప్పుడు నాయన అద్భుతాలు జరిగించే దేవుడు. ఈ రోజులు నాయన భయంకరమైన పరిస్థితులు బయట ఉంటున్నాయి, మేము క్షేమంగా ఉన్నామనేది మీ కృపే నా తండ్రి, మా శక్తి కాదు, మా భక్తి కాదు నా ప్రభు. మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నాము, ఏ కీడు మాకు రాకండి, ఇప్పటికీ మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు నీవే నా దేవ. అవును ప్రభా, మీ బిడ్డలుగా మేము ముద్రించబడి మీ కొరకు జీవించడం సహాయం చేయండి. షేరవలే పట్టణాలు కట్టి నా ప్రభా, ఆయా పరిశుద్ధ గ్రంథముల పేరు రాయబడింది నా ప్రభా. కీడు ఉన్న ఇంట్లోంచి వచ్చి అయా నాతో ఉన్నతమైన సొలొమోను కూడా వచ్చి నా ప్రభా ఎంత చక్కటి పట్టణాలు కట్టారని చెప్పి మెచ్చుకుని నా ప్రభా, దానిపైన నాయన పునాది వేయలేదు, కానీ దానిపైన నాయన ఆయా పట్టణం కట్టాడు నా ప్రభా. కనుక నా తండ్రి స్తోత్రములు రాజా, మేము చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు, మా తరతరాలకు అది దీవెనగా ఉంటుంది. కనుక యెహోషువ అదే ప్రాంత బేత్‌హెరోలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు నా ప్రభువా అయా నాతను ఆలకించి అయా సూర్యుడు ఆగిపోయాడు నాయన, చంద్రుడా నువ్వు గిబియోన్లో ఆగిపోయాడు నా ప్రభువా. సూర్యుడు నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగిపోమన్నప్పుడు నాయన ఒక్క నరుని మనవి దేవుడు ఆలకించి ఆగిపోయినాను అక్కడ రాయబడి. అవును ప్రభు, అట్టి ప్రార్థన యోధులు మమ్మల్ని సిద్ధపాటించి, అట్టి ప్రార్థన ఎదురుగా మమ్మల్ని సిద్ధపాటు వచ్చి మా జీవితంలో మీరు చేసిన ఉపకారం బట్టి, మేలును బట్టి మిమ్మల్ని స్తుతించేవారుగా, కీర్తించేవారుగా, గణపరిచేవారుగా, మీ మహోన్నతమైన నామాన్ని మహింపరిచేవారుగా ఉంటారు. సహాయం చేయండి. ఏ కీడు వారి జీవితాలు ఏలుబడి చేస్తుందో, ఏ సాధన బంధకాలు వారి జీవితంలో ఉన్నాయో, ఎవరు పోగొట్టుకునేది కీడు అని అనుకుంటున్నారో ఆ స్థితి నుంచి వారు విడిపించిన ప్రభా, కీడును ఆశీర్వాదంగా మలిచే గొప్ప దేవుడు నీవే, ఆశీర్వదించే దేవుడు నీవే నాయన, దీవెనిగా మలిచే దేవుడు నీవే. కనుక ప్రతి కుటుంబాన్ని దీవించండి, దర్శించండి, మీ కృపలు పొందుకుని అయా దీవెన పొందుకొని మీ కొరకు జీవించడం సహాయం చేయండి. మెట్టుకున్నా తండ్రి అయా ఏ పరిస్థితి వారి జీవితంలో ఏలుబడి చేస్తున్నా మోకరించి అంగలార్చి కన్నీరుగార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు నీవే.
యాకోబు చేస్తున్నాడయ్యా, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టానని పట్టుదల కలిగిన ప్రార్థన చేసినప్పుడు నా ప్రభువా అయ్యా యాకోబుని ఎంతగానో దీవించావు నా తల్లి, ఇశ్రాయేలుగా మలచావు. నేటికి ఇశ్రాయేలు నా ప్రభువా దీవించబడిన వారు ఉన్నారు. అవును ప్రభువా, ఆ విధంగా నా తండ్రి బిడ్డలందరినీ కూడా మలచండి అయ్యా. వాక్యం ఇచ్చిన బిడ్డలందరినీ కూడా దర్శించండి, వారి జీవితంలో కీడుని తీసివేయండి. కీడే అని అనుకుంటాం కాదు, కానీ ఆయన ఆ కీడుని తీసివేసి నా దేవుడు దాన్ని దీవునిగా మలుస్తాడని వారు నమ్మి అయ్యా మీ కొరకు జీవించే జీవితాలు దయచేయమని అయ్యా. స్త్రీలైన వారి కుటుంబాలు క్రీస్తుని బండ పైన కట్టుకొని మీ కొరకు జీవించడం సహాయం చేయండి. మీరు మమ్మల్ని అడిగినప్పుడు నాయన అవును ప్రభువా నా భర్త గురించి నేను ప్రార్థన చేశాను, నా బిడ్డల గురించి నేను ప్రార్థన చేశాను, నా రక్త సంబంధాల గురించి నేను ప్రార్థన చేశాను, నా తల్లిదండ్రుల గురించి నేను ప్రార్థన చేశాను చెప్పగలుగుతున్నాను ప్రభు. వారందరూ రక్షించబడ్డారని ఒక మంచి సమాచారం మీకు చెప్పడానికి బలా నమ్మకమైన నా దాసురాలు మీ చేత పిలిపించుకుంటానికి అటు గొప్ప ధన్యత భాగ్యం అందరికీ దయచేయమని, ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరలో రానయ్య ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి అందరం మోకరిద్దామండి, ప్రార్థన చేసుకుందాం. ఒకప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాం. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం, ఇప్పుడు ఏ పరిస్థితిలో దేవుడు ఉంచాడు. నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్ళను బట్టి ఉపకారములను బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఒకవేళ ఏదైనా ఇంకనూ కీడు మిగిలి ఉంటే అది తీసివే ప్రభువా, దీవెనగా మలచు, ఆశీర్వాదంగా మలచు అని చెప్పి ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి మోకరిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. ప్రార్థన చేస్తుంది.